ఓం నమో వెంకటేశాయ. మహనీయులు, పెద్దవారు, గురువులు, పూజ్యులైనటువంటి పెద్దల కోసం మనం ఎంతగా చెప్పుకున్నా, ఎంతగా చెప్పుకున్నా, ఎంత చెప్పినా తక్కువే. అందులోనూ చిన్నజీయర్ స్వామివారు వంటి వారు మహనీయులు, పెద్దల కోసమైతే మనం మాట్లాడాలంటే ఒకటి 10 సార్లు ఆలోచించుకొని, నోరు దగ్గరెట్టుకొని మాట్లాడాలండి. నోరు దగ్గరెట్టుకొని మాట్లాడాలి. ఏదో నోరుంది కదా అని ఇష్టాసారం మాట్లాడటం అది సమంజసం కాదు. మహనీయులు ఒక మాట అన్నారంటే దానికి ప్రమాణం అంటూ ఉంటూనే ఉంటుంది. ఏ చిన్న ప్రమాణం లేకుండా అటువంటి మహనీయులు ఏమీ మాట్లాడరు. ఎందుకంటే అటువంటి మహనీయులు వాక్కే వేదవాక్కు. అటువంటి మహనీయులు వాక్కు అపారమైనది. కనుక ఒకవేళ అందులో పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అది తప్పనిపిస్తే ఖండించే విధానం ఒకటుంది. కానీ ఈ మధ్యలో యూట్యూబ్ ఛానల్స్‌లో పడి కొందరు విద్యుత్ లేని వాళ్ళు కూడా నోటికొచ్చింది ఏది పడితే అది వాగేస్తున్నారు. దాన్ని సభ్య సమాజం తీవ్రంగా ఖండించాలి. అదే ఒక క్రిస్టియను ఇంకా వేరే వ్యక్తులు ఏదో నోటికిష్టం మాట్లాడేస్తుంటారు. ఉదాహరణకి శివలింగం చూసుకుంటే, శివలింగాన్ని తప్పుగా వక్రించే విధంగా ఒక క్రిస్టియన్ అతను నోటికి ఏదొస్తే అది వాగాడు గానీ, అప్పుడు ఇప్పుడు ఇష్టాసారంగా యూట్యూబ్ ఛానల్స్‌లో వచ్చేసి నోటికి ఏది పడితే అది వాగేస్తూ ఉన్నారు. అర్థం పర్థం లేకుండా మాటలు కూడా కొందరు వాగేస్తున్నారు. కొందరు వినయంగానే అడుగుతున్నారు. తప్పేం లేదు. ఒక అతను తప్పుగా మాట్లాడితే అది తప్పు, ఒప్పా అని విశ్లేషించే విధానము ఒకటి ఉంది గానీ, వాడు, వీడు అనడం అది సమంజసం కాదు. అది పూర్తిగా విరుద్ధం. ఒక పరంపరగా ఉండేటటువంటి మహనీయులు, సద్గురువులు లాంటి మహనీయులు వంటి వారు ఎప్పుడూ మనకి ఆదర్శమైన వాళ్ళు, ఆదర్శ ప్రియులు. అటువంటి వారి పాద అడుగు జాడల్లోనే సవ్య సమాజం మంచిగా నడుస్తుంది. కనుక అటువంటి మహనీయుల కోసం మనం మాట్లాడేటప్పుడు మనం అతను తప్పుగా మాట్లాడితే తప్పు అని చెప్పే విధానంలో మంచిగా చెప్పాలి. అంతేగాని వాడు వీడు అంటూ కొందరు యూట్యూబ్ ఛానల్స్‌లో ఎక్కిపోయి ఇష్టాసారం వాగేస్తూ ఉన్నారు. అది సమంజసం కాదండి. అతను ఎందరికో ఆదర్శం, ఎందరికో మార్గదర్శం. అయితే ఇదంతా ఎవరి కోసం చెప్పడం లేదు. మన చిన్నజీయర్ స్వామివారి కోసం చెప్తున్నా అండి. అటువంటి మహనీయుల కోసం మనం మాట్లాడాలంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుండాలి నాకు తెలిసి. అటువంటి మహనీయుల పాదస్పర్శ మనకు తగలాలనే కోరికే అత్యుత్తమమైనది అనమాట. శ్రీరామ్.